'కల్కి' సెకండ్ ట్రైలర్ చూసి నేరుగా ప్రభాస్ ఇంటికెళ్లారట మెగాస్టార్ చిరంజీవి, అలాగే రామ్ చరణ్. 'కల్కి' అంటే ఏదో చేస్తారనుకున్నాం కానీ వామ్మో! అసలు ఈ రేంజ్‌లో ఉందేంటని హాలీవుడ్ సినిమాని చూసినట్టు అనిపిస్తోంది. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డావని ప్రభాస్‌ని మెచ్చుకుని పొగడ్తలతో ముంచెత్తేశారట మెగాస్టార్ చిరంజీవి. అలాగే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేసినందుకు నిజంగా అసలు ఎవ్వరూ మర్చిపోలేరని రామ్ చరణ్ కూడా తన ఫ్రెండ్ ప్రభాస్‌కి శుభాకాంక్షలు అందించారట. మొత్తానికి 'కల్కి 2898 ఏడీ' రిలీజ్ ట్రైలర్ విశేషంగా అందరిని ఆకట్టుకుంటోంది. అంచనాలు రెట్టింపు చేస్తోంది. భారీ కాన్వాస్‌లో హాలీవుడ్ మూవీస్‌కి ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక విజువల్ వండర్‌ని ఆవిష్కరించబోతున్నట్టుగా ఈ రిలీజ్ ట్రైలర్‌తో క్లారిటీ అయితే వచ్చేసింది. అందులో కూడా 'కల్కి' కథని మన హిందూ పురాణాలతో లింక్ చేస్తూ భవిష్యత్తు ప్రపంచాన్ని సృష్టించిన డైరెక్టర్ విజన్‌ని, దాన్ని ప్రెజెంట్ చేసిన తీరుని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. బిగ్ స్క్రీన్ మీద 3డీలో ఈ సినిమాను చూస్తే ప్రేక్షకులకు ఖచ్చితంగా సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ అయితే గ్యారంటీ అనిపిస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు సృష్టిస్తుందని మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్‌ని ఆశీర్వదించారట. అంతేకాకుండా నాగశ్విన్‌ని అందరిని పిలిచి భారీగా పార్టీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. సో, అందరూ అదిరిపోయేటువంటి ఈ సినిమాని మరి తెలుగు చరిత్రలోనే నిలిచిపోయేలా ఉంటుందని, ఇలాంటి ఒక సినిమాని మన తెలుగు సినిమాకి అందించినందుకు మీ టీమ్‌కందరికీ ఒక పార్టీని ఇవ్వాలని మరి చిరంజీవి అలాగే చరణ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ ఆనందాన్ని తట్టుకోలేక నేరుగా వెళ్లి ప్రభాస్‌కే శుభాకాంక్షలు అందించి ఈ విషయాల్ని చెప్పారట చరణ్ అలాగే చిరంజీవి.